కొంతమంది లేడీస్ కి ఉన్న వీక్నెస్ ఏంటి అంటే ఎవడైనా సరే కొంచెం కేర్ చూపిస్తే వాడికి కమిట్ అయిపోతున్నారు. వాడు మంచోడా చెడ్డోడా, అసలు వాడు మన దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేసి కేర్ చూపిస్తున్నాడు అని అస్సలు ఆలోచించరు. ఇంకా దారుణం ఏంటి అంటే పెళ్లైన ఆడవారు కూడా వాళ్ళకి మొగుడున్నారు అనే దాన్ని కూడా మర్చిపోతున్నారు. అసలు కేరింగ్ అంటే ఏంటి? 3 పూటలా తిన్నావా అని అడిగేవాడికి కేరింగా, 3 పూటలా అన్నం పెట్టేవాడికి కేరింగా, నీకేదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే గంటకి ఎలా ఉంది అని మెసేజ్ చేసేవాడికి కేరింగా, నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపించి నిన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేవాడికి కేరింగా, పని పాట లేకుండా గంటలు మీతో సొల్లు మాటలు చెప్పుకుంటూ ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకుందామా అని ఆలోచించేవాడికి కేరింగా, నీ అవసరం తీర్చడం కోసం రాత్రి పగులు కష్టపడేవాడికి కేరింగా, ఆడి పెళ్ళాం టైం టు టైం తింటుందో లేదో తెలుసుకోలేని వాడు వేరే వాడి పెళ్ళాన్ని మాత్రం టైం టు టైం తిన్నావా అని అడుగుతున్నాడు. వాడు మీ మొగుడి కన్నా గొప్పోడా? మీరు ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయికి ఒక నాన్న ఉంటాడు. ఆ నాన్న ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకొని ఉంటాడు. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ నాన్నలాగా నువ్వు కూడా ఆ అమ్మాయిని చాలా గొప్పగా చూసుకోవాలి. అలా చూసుకోవాలి అంటే నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని ఆలోచించకుండా టైం దొరికినప్పుడంతా అమ్మాయిని పిలుచుకెళ్లి గేమ్స్ ఆడి పంపించేవాడు మీ నాన్న కన్నా గొప్ప. మీరు వాడిని అరగంట మోస్తే వాడిని అవసరం తీరిపోతుంది అని ఆలోచించే వాడికి బాధ్యత విలువ ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని జీవితాంతం భుజాలపైన మోసేవాడికి తెలుస్తుంది బాధ్యత అంటే ఏంటో.